దాన్ని ఇనిషియేటింగ్ కమెంట్ కూడా మీరు చెప్పాలి అన్నా నేను. ఓకే, మాధవీలత గారు కరుడు కట్టిన హిందూయిస్టు నిర్వచనం చెప్పండి. అందుకే అందరికీ సరి సమానంగా సేవ చేస్తున్నాను నేను, కుల మత విచక్షణ భేదం లేకుండా. భారతీయ సమాజంలో, ప్రధానంగా హిందూ సమాజంలో వివాహ వ్యవస్థ భారతీయ స్త్రీలను కట్టుబానిసలుగా చేసింది. బీజేపీ ప్రభుత్వం కూడా పరమత వివాహ వ్యవస్థలో కూడా దూరుతుందనే విమర్శకు మీరు ఏం చెప్తారు? పరమత వివాహ వ్యవస్థలో దూరలేదు. ట్రిపుల్ తలాక్ ఖురాన్ ప్రకారము 9 నెలల నుంచి 12 నెలల వ్యవస్థలో 3 సార్లు ఇచ్చేటప్పుడు ఇరు వర్గాల సమ్మతి, ఇరు వర్గాలకు వివాహమైనప్పుడు ఎంతమంది కూర్చుంటారో అంతమందితో ఏవేవైతే ఆడపిల్ల తరపున వాళ్ళు ఇవ్వడం జరిగిందో అవన్నీ అక్కడ పెట్టి ఈ 3 సార్లు 9 నుంచి 12 నెలల వ్యవధి తీసుకొని ఇవ్వవలసిన విధి విధానాన్ని కొంతమంది మధ్యవర్తులు వాళ్ళ స్వలాభం కోసము ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ అనే దాన్ని వాడడం చేత అక్కడ చదువులేని ఆడపిల్లలు, బీదరికంలో ఉన్న ఆడపిల్లలకి జీవితాలు నాశనమైపోతున్నాయి. కాబట్టి ఈ వ్యవస్థను ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చి నిర్మూలించాలి అనే దృక్పథంతో ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ని రద్దు చేయడం జరిగింది. ఓకే, మన దేవుణ్ణి ఏమన్నా అంటే మనం ఊరుకోం, మన విశ్వాసాలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదు, మన విశ్వాసాలకు ఎవరైనా వ్యతిరేకంగా వెళ్తే ఊరుకునేది లేదు. అలాంటప్పుడు పరమతంలో వాళ్ళ విశ్వాసాలని గౌరవించాలి. వాళ్ళు ఏమొచ్చి మాకు ఇది మారాలి, త్రిపుల్ తలాక్ను మార్చాలని మీకు ఎక్కడ మొరబెట్టుకున్న దాఖలాలు కనిపించడం, ఎందుకు పరమతంలో అక్కడ మారుస్తున్నారని చెప్తున్నారు? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, 1937లో ఎప్పుడైతే బ్రిటిష్ ప్రభుత్వము షరియత్ లాని, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది కల్చరల్ అండ్ ది నార్మ్స్ బీయింగ్ ఫాలోడ్ బై ది లోకల్ రిలీజియస్ పీపుల్ అని అనింది. కానీ ఎక్కడ కూడా ఇట్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ it cannot interfere and it has not been given the status of law in the constitution. ఎప్పటి వరకైతే అది వాళ్ళ మధ్యలో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సతి కూడా అంతే, డౌరీ కూడా అంతే, వాళ్ళ వరకు వాళ్ళు కనుక దీన్ని పాటిస్తున్నంత వరకు, దీనివల్ల ప్రాణహాని జరగనంత వరకు, అక్కడ స్త్రీ ఎవరైనా కోర్టుని అప్రోచ్ కానంత వరకు షాబాను కేసులో జరిగినట్టు మనకి సంబంధం లేదు. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి హింస పడుతోందో, వ్యక్తి లా ఆఫ్ ల్యాండ్ని అప్రోచ్ అవుతుందో, దెన్ ఇట్ ఈస్ అ లా విచ్ విల్ గెట్ ఇన్ టు ద సబ్జెక్ట్. మేడం, ఓవైసీ బ్రదర్స్ నుంచి మీకు ప్రాణభయం ఏమైనా ఉందా?